హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరించుదాం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు సర్వోన్నతుడు మరి పాటల ద్వారా మహిమ పొందవచ్చు. అందరం కూడా పరమ తండ్రిని మహిమపరచుదాం. ఆరాధన చేస్తూ ఎలోహి నామమును గణపరుస్తూ మనందరము ఇంతవరకు సర్వోన్నతిని మహిమపరచుదాం. మరి వాక్యము చేత సర్వోన్నతిని మనల్ని దర్శించలాగా, ఎలోహి వాక్కు మనకు ప్రత్యక్షమగులాగా, ఆయన వాక్యం మనల్ని ఆదరించేలాగా, ఆయన వాక్యము మన యొక్క త్రోవకు వెలుగైయులాగా మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాలను సర్వోన్నతులు సరిచేసి పనికి రానటువంటి మట్టిపురుగమైనటువంటి మనల్ని సర్వోన్నతులు పిలుచుకొని తన సర్వమును మన కొరకు దారపోసి ఉన్నాడు. ఆయనను స్మరించుకుంటూ ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశమును సముద్రమును సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి యెహోవా మెస్సయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు స్తుతి యాగములు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతి 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 స్తోత్రములు. నా ప్రీతియుడైన తండ్రి, ఆలైఫ్ అయిన ఎలోహీం, నీ పిల్లల పాటల ద్వారా మీరు మహిమ పొందనాలని నమ్ముచున్నాను. వాయిద్యముల ద్వారా మీరు మహిమ పొందనాలని నమ్ముచున్నాను. వాక్యము చేత మమ్మల్ని ఉదక స్నానం చేయించండి అయ్యా. అయ్యా, వాక్యము మా మధ్యలోనికి మీరు బయలుపాటు కలుగచేయండి. మీ ఆత్మ చేత అభిషేకించిన అయోగ్యులను అల్పుడును ఎందుకు పనికి రానటువంటి మట్టి పురుగును తండ్రి, మీరు నన్ను మరుగు చేసుకొని మీ మాట చేత నన్ను ఆదరించి మీ మాట మా యొక్క నోటున ఉంచమని మీ నామాన్ని బట్టి తండ్రి నాయన మేము మొరపెడుతూ ఉన్నాం. నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని నజరేయుడైన పరిశుద్ధుడైన యెహోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం, 51వ వచనం, 52వ వచనం, 53, 54వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. అందరం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం, 51, 52, 53, 54 వచనాలు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు ఎలోహిం రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర పొడవగానే మనమందరము మారు మనసు పొందుదము, మార్పు పొందుదము. బూర మ్రోగెను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము, క్షయమైన
ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యెహోవా మెస్సియా మరి ఈ యొక్క మాటలు మనకు అనుగ్రహించాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ఇంతవరకు సర్వమంతుడు అని ఎంతగానో కాచి కాపాడినాడు కనుక ఆయన మాటలు శ్రద్ధగా విందాం. ఎందుకంటే అనేక సార్లు మనం చెప్తూ ఉన్నాం, అనేక సార్లు సర్వోన్నతుడు మనకు బయటపాటు చేస్తూ ఉన్నాడు. శ్రద్ధగా పరమతండ్రి యొక్క మాటలు విన్నవారు ఏమవుతారు? ఏమవుతారు? సర్వోన్నతుని యొక్క మాటలు విన్నవారు శ్రద్ధగా వారి యొక్క మరి ఆలోచన చేత తలంపులన్నింటినీ మరి సర్వోన్నతి చెంతకు చేరి ఆయన మాటను అంగీకరించిన వారు మరి సంపూర్ణ స్వస్థతను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరా, పరిశుద్ధ భాగంలో మనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారంటే అపోస్తలుడైన సౌలు గారు కొరింథీయుల యొక్క సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు అంటే ఏంటి? ఏం చేరవు రక్త మాంసములు? ఎలోహిం రాజ్యమును స్వతంత్రించుకొననేరదు. ఎందుకని? చెప్పండి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 35వ వచనంలో అయితే ముద్దులే లాగులేదు వారెట్టి శరీరంతో వస్తున్నని ఒక అడుగు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చచ్చిపోతేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, మట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చదువు. అయితే ఎలోహిం తన చిత్త ప్రకారము నీ విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. హల్లెలూయా. దేని పార్ట్స్ దానికి ఉన్నాయి. ఏమండి? జంతువులకు జంతువు పార్ట్స్ ఉన్నాయి, పక్షులకు పక్షి ఆకారము, పక్షి శరీరము. అదేవిధంగా మృగములకు మృగ శరీరము. వేరువేరుగా ఉన్నాయా?
అన్ని ఒకటేలాగా ఉన్నాయా? చేపలు జంతువులాగా ఉన్నాయా? చేపలు వేరు, ఓకే. మనుషులు అనేటువంటి పద్ధతి శరీరము దగ్గరకు వచ్చేసరికి వీటన్నిటికీ భిన్నంగా సర్వోన్నతుడు నరుని చేశారు. మా శ్రద్ధ వినాలి. హల్లెలూయా. కనుక మీకు స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే రక్త మాంసంలో ఏం చేయాలి? లౌకిక రాజ్యాన్ని స్వతంత్రించుకో. మరి రక్త మాంసములు తర్వాత సర్వోన్నతుడు ఆత్మ పైన ఎందుకు కప్పాడు? రక్త మాంసములు ఎలోహిం రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు కదా, అయితే ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలన్నదే సర్వోన్నతుడు మనకు తెలియజేస్తున్నాడు. మనకున్నటువంటి ఈ యొక్క రక్తమాంసములు, మనకున్నటువంటి ఈ యొక్క శరీరం, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఆలోచనలు సర్వోన్నతుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకని ఆయన చెప్తుంది క్లియర్గా రక్త మాంసములు అని. మన ఆలోచన ఏమిటి? నీతియుక్తమైనది కాదు. మన తలంపు నీతియుక్తమైనది కాదు. ఎందుకంటే సర్వత తెలియజేశాడు, నీ ఆలోచన చెడ్డదని, నీ ఊహంతా చెడ్డదని, మానవుని ఊహంతా చెడిపోయినది. కాబట్టి రక్తమాంసములు సర్వోన్నతుని యొక్క రాజ్యము స్వతంత్రించుకో. మరి ఎలా ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలంటే, రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఈ రక్తమాంసములతో సర్వోన్నతుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. చూద్దాం. ప్రభుత్వ స్తోత్రం. 2వ అధ్యాయము 2వ వచనం చేసుకున్నాం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోండి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఏమండి, మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, మనము కూడా ఈ ప్రపంచం యొక్క ధర్మం చొప్పున నడిచిన వారు. ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చాము? శరీరం యొక్క కోరిక, మనిషి యొక్క కోరిక, శరీరం ఏదైతే కోరుతుందో ఇది తిను, ఇలా ఉండు, నువ్వు ఇలా సుఖించు, నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా చేస్తేనే నువ్వు సంతోషం ఉంటావు. అన్నీ కూడా శరీరం యొక్క కోరికలు. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, మంచిగా అందంగా ఉండాలనేటువంటి ఆలోచన అన్ని కూడా శరీరం యొక్క కోరిక. ఆత్మానుసారంగా జీవించాలన్న ఆలోచన నరునికి కలగట్లేదు, ఈ రక్త మాంసానికి కలగట్లేదు. ఆత్మానుసారంగా జీవించాలంటే ఏం చేయాలి? ఎలా జీవించాలి? ఎలా ఆత్మను సర్వోన్నతుడు ఈ శరీరం ఎలాగైతే నీకు అమర్చాడో, ఈ శరీరంలో తన ఆత్మను ఉంచాడన్నది నరుడు. ఎందుకంటే శరీరం కనబడుతుంది కానీ ఆత్మ కనిపించట్లేదు. కనిపిస్తుందా? నీలో ఆత్మ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కాబట్టి నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఎందుకు అంటే, కనిపించేటువంటి శరీరానికి చిన్న మచ్చ ఉందనుకో, ఇక్కడ చిన్న మచ్చ ఏర్పడింది, దీనికోసం ఏం చేయాలి? నానా రకాల క్రీములు రాయాలి. ఎందుకంటే మామూలు ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు. ప్రభుత్వాన్ని స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన సహోదరుడా, నీ శరీరము నీకంతా ప్రియమైనదిగా కనబడుతుంది, ఇష్టమైనదిగా కనబడుతుంది. శరీరాన్ని ఎవరైనా కోరుకుంటారండి? కొంతమంది స్తోత్రం, హల్లెలూయా. నీకు నువ్వు నీ శరీరాన్ని గాయపరుచుకోలేస్తావా? నీకు నువ్వు శిక్షించుకోలేస్తావా శరీరాన్ని? ఎందుకు శిక్షించుకోలేవంటే శరీరం అంటే నీకు అంతా మరి సర్వోన్నత చెప్తున్నాడు, ఈ రక్తమాసం అంట సర్వోన్నత యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు. మరి ఏం చేస్తే స్వతంత్రించుకున్నావు? ఎలా ఉంటే మనం స్వతంత్రించుకోగలుగుతాం? ఈ శరీరంతోనే ఆత్మ యొక్క కార్యాన్ని నెరవేర్చాలి. రక్తమాంసములు ఎలోహిం రాజ్యం స్వతంత్రించుకోవాలని చెప్పి ఈ శరీరంతో పని లేదా? పని లేదా? ఈ శరీరంలో ఉన్నటువంటి నీ ఆత్మను ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి పార్ట్స్ తోనే ఆత్మ యొక్క క్రియను కనబరచాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. నీ చూపులో శరీర సంబంధమైనటువంటి రీతిగా ఉండేటువంటి నీ చూపును ఆత్మ సంబంధమైన రీతిగా మార్చుకోవాలి. అదేవిధంగా నీ యొక్క పరుగు పద్యం శరీర సంబంధంగా ఉన్నదనుకో ఏం చేయాలండి? అంటే కీడు చేయడానికి నీ పాదాలు పరిగెత్తుకునేందుకు ఏం చేయాలి? మానుకోని మేలు చేయడానికి నీ పాదము త్వరపడాలి. అంటే ఇప్పుడు శరీరం యొక్క పార్ట్ ఆత్మ కార్యాన్ని నెరవేర్స్తేనే మనం స్వతంత్రించుకోగలుగుతాం. ప్రభుత్వాన్ని మీ స్తోత్రం. ఆయన నిన్ను పిలుచుకున్నది దేనికోసం? నువ్వు ఆయన యొక్క నీకు సిద్ధపరిచినటువంటి స్థలాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి. నీకోసం ఆయన ఏం చేసాడండి? స్థలం సిద్ధపరిచాడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి, నువ్వు హక్కుదారుడిగా ఉండడానికి సర్వోన్నతుడు నిన్ను ఏరుకున్నాడు. ఏది కోరుకున్నాడు? ఆయన యొక్క మధురమైనటువంటి ప్రేమ చేత. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 3వ వచనం. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలననే స్వభావ సిద్ధముగా ఎలోహిం ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏమై ఉన్నామంటే ఆయన ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఎలా? మనసు యొక్క కోరిక, శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకుంటే ఏమైందండి? ఇంతవరకు సర్వోన్నతుని యొక్క ఉగ్రతకు పాత్రమై ఇంకా అనేక మంది ఉన్నారు. ఇలా లోకంలో చాలా మంది చాలా రకాలుగా జీవిస్తూ ఉన్నారు. అనేక మంది ఉన్నారు. అయితే ఎలోహిం నమ్మినటువంటి వారు కూడా ఇంకా శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకునే వారు కూడా ఉన్నారు. ఎలోహిం నమ్మిన వారు కూడా మనసు యొక్క కోరిక చొప్పున, శరీరం యొక్క కోరిక చొప్పున జీవించే వారు కూడా ఇంకా అనేక మంది ఉన్నారు. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీవు ఎలా ఉండాలి అంటే ఇక్కడ మీకు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు
ఇప్పుడు శరీరానుసారుడుగా పరిపూర్ణవుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి చేయించుచున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించి ఏమైతున్నారు? శరీరానుసారంగా పరిపూర్ణులవుతున్నారా? ఎలా పరిపూర్ణులు అవ్వాలి అసలు? ఏమండి, మీరు ఆరంభించినటువంటి దర్శనం ఆత్మానుసారంగా ఆరంభిస్తే ఆత్మానుసారంగానే పరిపూర్ణత సాధించాలి. కానీ ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణ అవుతుంటే శరీరము దినదినము శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకుంటున్నారు, కానీ ఆత్మ యొక్క ఇష్టం చొప్పున కానీ ఆత్మానుసారంగా జీవించడానికి కానీ ప్రయత్నం చేయట్లేదు. దాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఎప్పుడు మనం ప్రయత్నం చేయాలి? సర్వోన్నతుని యొక్క రాకడ సమీపంగా ఉన్నదని మనకు తెలియజేస్తుంది. పరలోక రాజ్యం సమీపించింది, ఇక సమయం లేదు, మారుమనసు పొందండి అని ప్రకటన చేస్తున్నాడు ఆయన. మరి మారుమనసు పొందినటువంటి వారు తగినటువంటి ఫలాన్ని ఫలించాలి. ఫలిస్తేనే ఈ శరీరం, హీన శరీరంగా ఉన్నటువంటి ఈ శరీరం, క్షయకరమైనటువంటి ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయత నీకు కావాలంటే క్షయమైనటువంటి శరీరం, ఈ లోకంలో నీకు ఇది క్షయమైంది, ఇది కొన్ని రోజులే నీతో ఉంటుంది, కొన్ని సంవత్సరాలే నీతో ఉంటుంది. నీతో ఉన్నంత వరకు ఈ శరీరంతో నువ్వు ఏం చేయాలంటే వీడారా, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆత్మ చొప్పున నువ్వు జీవించబద్రమై ఉన్నావు. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఏం చెప్తున్నాడంటే 25వ వచనం, 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా? మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఏమండి, అక్రమము అనేది సర్వోన్నతునికి అయిష్టమైంది. అక్రమం చేసేవాడిని ఏమంటాడైనా? అక్రమము చేయవాళ్ళరా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. వాళ్ళేమో మేము తండ్రి నీ నామంలో దెయ్యంలాగొట్టినాం, మీ నామంలో స్వస్థత చేసినాం, మీ నామంలో సమస్తం చేసినాం అంటారు. అయినా మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మనసు యొక్క కోరిక చొప్పున నడుచుకునేవారు, శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకునేవారిని, ఎలా మీకు ఇష్టం చొప్పున నడుచుకునే వారిని మాత్రం ఏం చేస్తారని ఆయన ఆహ్వానిస్తారు, ఆయన ఇందులో పాల్గొనిస్తారు. అర్థమైందమ్మా? ఈ యొక్క క్షయకమైనటువంటి శరీరం అక్షయతను అప్పుడు ధరించుకుంటుంది. మనందరం అంట రెప్పపాటు సమయంగా ఏమైతే మార్పు పొందే క్షణం ఒకటి ఉంది. అలా నువ్వు మార్పు పొందాలంటే ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు ఆత్మ యొక్క క్రమం చొప్పున నడుచుకోవాలి. తర్వాత నీకు స్తోత్రం. ఇంకొక మాట స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అవసరం ఉంది శరీరంతో ఆత్మానుసారంగా జీవించాలని నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు దేంతో చేయాలి?
ఈ శరీరం నీకు సహకరించాలి. ప్రభుత్వాన్ని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్త మాంసము నీతో ఉన్నంత వరకు, ఈ శరీరం నీతో ఉన్నంత వరకు, ఎన్ని సంవత్సరాలు నీతో ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా నీలో ఉన్న ఎలోహిం ఆత్మను సంతోషపరచాలి. అలా చేయాలి నువ్వు. అలా చేయాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము చెప్పించే అంటే చేయించే వాళ్ళమైతే మీరు తప్పిదము లేదా తప్పిపోయినారనుకున్న ఆత్మానుసారమైనటువంటి క్రియల నుంచి, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మరి పరిపూర్ణ అవుతున్నారనుకోండి, మీకోసం ప్రార్థించేవాళ్ళని కానీ మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకోవడానికి మాకు అధికారం లేదు. మేమెంతనో మీరు మాతో పాటు రండని తీసుకోవడానికి అధికారం లేదు. ఆత్మానుసారంగా ఇక్కడ నడుచుకోనండి అంటున్నాను. నేను చెప్పినది ఏమనకంటే అపోస్తలుడైన సౌలు గారితో మాట్లాడుతూ నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీ యొక్క శరీరము, ఈ రక్తమాంసము కలిగినటువంటి ఈ శరీరము, క్షయమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా పరిపూర్ణుడుగా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు, ప్రేమ సహోదరుడా, ఆ రెట్టపాటు సమయంలో నీ శరీరం హీన శరీరం మహిమ శరీరంగా మారిపోద్ది. తండ్రి మీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తే వ్యతిరేకంగా అపేక్షిస్తుంది. శరీరమే హల్లెలూయా. శరీరం ఏం చేస్తుందండి? శరీరం కోరుకుంటుంది, నీకు ఈ మాటలు వద్దు, నువ్వు దూరంగా పారిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ప్రజెంట్ ఇక్కడ. కానీ ఆత్మ, శరీరం ఏమో ప్రజెంట్, కానీ ఆత్మ ఆబ్సెంట్. తర్వాత మీకు స్తోత్రం. మనసు ఎక్కడో ఉంది, మనిషి మాత్రం ఇక్కడే. అది వ్యతిరేకం. ఏమవుతుందండి? అది వ్యతిరేకం కదా. తర్వాత మీకు స్తోత్రం. హల్లెలూయా. విరోధంగా అపేక్షిస్తూ ఉంది శరీరం, నీ ఆత్మ. శరీరం ఆత్మ కొట్లాడుతుంది. చివరికి శరీరమే గెలుస్తుంది. పరిపూర్ణంగా శరీరం అవుతుంది. శరీరానుసారంగా మనం ఏమవుతున్నాం? పరిపూర్ణం కావడానికి పర్వతం నిన్ను పిలిచిందా? అందుకని ఓ అవివేకులారా, పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 18వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. అవును. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ చేత నడిపించబడాలి. ఇంకొక మాట ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, ఈ శరీరము
ఎక్కడి నుంచి నీకు వచ్చింది? ఈ శరీరము మరి ఎలా నీకు కలిగింది అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీరు చదవండి. తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు మెస్సియా మ్రానుకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. అనేకులు ఏం చేస్తున్నారండి? అనేకులు మెస్సియా యొక్క మ్రానుకు, సర్వోన్నతుని యొక్క మ్రానుకు వ్యతిరేకంగా, శత్రువులుగా. ఎందుకంటే మీకోసమే సర్వోన్నతుడు వచ్చి మ్రాను సహించాడు. మనందరి కోసమే ప్రవణండి రక్తం కార్చాడు అన్న విషయం మర్చిపోయి శత్రువులుగా నడుచుకుంటున్నాం. ఆయన శత్రువులు ఎప్పుడవుతున్నావు, ఎందుకు అవుతున్నావు అంటే, లోకాన్ని నువ్వు ఆశించినప్పుడు ఎవరికి శత్రువు అవుతున్నావు. తర్వాత నీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకం వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, లోకాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలోకింకు శత్రువు అవుతున్నావు. అందుకే లోక స్నేహం ఎలోకింకు వైరం, లోక స్నేహం ఎలోకింకు వైరం అని చెప్తున్నాడు. కాబట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి గడుపే వారి ఎలోకి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. భూసంబంధమైన వాటి యందే ఎవరండి? శరీరానుసారం, శరీరం యొక్క కోరిక చుట్టూ నడుచుకునేవాడు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు. ఎందుకు భూ సంబంధమైన వాటి మీద మనసు అంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు ఎందుకు? మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి మట్టి ఆలోచనలే. పరమ నుండి వచ్చినటువంటి మీ ఆత్మ యొక్క ఆలోచన ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేస్తాం? ఎంతసేపటికి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇంకా నేను ఉన్నతునిగా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన. కానీ సర్వోన్నతునికి ఇష్టంగా నేను నడుచుకుంటున్నానా? నేను ఆయనకి ఏమైనా అన్యాయంగా ప్రవర్తిస్తున్నానా, అక్రమంగా నడుచుకుంటున్నానా లేదా అని పరీక్ష చేసుకునే మానవుడు చాలా తక్కువ ఉన్నారు. అరుదుగా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూ సంబంధమైన వాటి మీద ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారమ్మా? మనసు
భూ సంబంధమైన వాటి యందు ఏం చేస్తున్నారంటే వీళ్ళారా మనం చూస్తున్నాం. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నట్టుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మెస్సియా అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి. మీ హృదయములో వేలుచుండనియుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. మీకు ఒకటే శరీరం, ఒకటే ఆత్మ. ఆత్మలు పనిలేవు ఉన్నాయా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరము ఒక్కటే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆత్మ ఒక్కటే. శరీరం ఒకటే. 10 లేవండి శరీరాలు 10 ఉన్నాయా? ఉన్నాయమ్మా? శరీరము నీ శరీరమైనా ఒకటే, నా శరీరమైనా. పర్వతదేవి స్తోత్ర. హల్లెలూయా, పర్వతదేవి స్తోత్ర. ప్రియమైన సహోదరుడా, మరి దయచేసి ఏం చేయాలన్నా? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. చదువు. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ఏంటంటే ఇక్కడ శరీరం ఒక్కటే కాబట్టి, ఆత్మ ఒక్కటే కాబట్టి, ఆ ప్రకారం మీలో వేరు శరీరాలు లేవు, మీలో వేరు ఆత్మలు ఉన్నాయా? పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ, ఒకటే ఆలోచన, ఒకటే ఎదురుచూపు, ఒకటే నిరీక్షణ. మరి నిరీక్షణ ఎందున్నటకు మీరు పిలువబడితిరి. ఆ నిరీక్షణ ఏంటంటే సర్వోన్నత నన్ను తీసుకెళ్తాడు. పరమతండ్రికి స్తోత్రం. ఆయన వస్తాడు, తీసుకెళ్తాడు. నిరీక్షణ కలిగి ఉండి ఆత్మానుసారంగా సిద్ధపడాలి. అందుకని మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అని ప్రోత్సహించ సౌకర్యం మాట్లాడు. శరీరం ఎప్పుడు విరోధమే ఆత్మకు. శరీరం ఎప్పుడు నువ్వు మనసు యొక్క కోరిక చొప్పున నడుచుకో, నువ్వు శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకో అంటుంది, కానీ ఆత్మ ఆలోచన చేయదు. అలా ఇలా అలా ఇలా ఇదేసుకో అదేసుకో అంటుంది, కానీ నువ్వు ఆత్మ విషయమై తప్పిదం చేస్తున్నావు, సర్వోన్నతికి తప్పిదం పాలు చేస్తున్నావు, సర్వోన్నతికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. ఒకసారి ఆలోచించుకొని నీ శరీరం నీతో చెప్తుందా? పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. శరీరం యొక్క ఆలోచన ఎంతసేపటికి మంచిగా ఉండాలి. మరి మంచిగా ఎలా ఉండాలి? ఎప్పుడు నువ్వు మంచిగా ఉన్నట్టు? ఎప్పుడు నువ్వు మంచిగా ఆత్మానుసారంగా జీవించినప్పుడే నువ్వు మంచిగా ఉన్నావు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువు. ఇక్కడ 13వ వచనం చదువు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మెస్సియా శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మెస్సియా శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను ఆయన కొందరిని ఇలా నియమించాడు. కొందరిని అపోస్తలుగా, కొందరి ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, అందుకని స్పష్టంగా ఇక్కడ మనతో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. శరీరానుసారమైనటువంటి జీవితం,
ఎలోహింకు ఏకంగా శరీరానుసారమైనటువంటి జీవితం శరీరానుసారంగా పరిపూర్ణమవుతే ఆయనకు అయిష్టమైంది, ఆయనకు సంతోషకరమైంది కాదు, ఆయనను బాధపరిచేది, ఆయన నచ్చుకునే విధంగా చేసేది ఆత్మానుసారమైనటువంటి విషయం ఏం చేస్తుందంటే సర్వనాశనం చూద్దాం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎనిమిదవ అధ్యాయం రోమా రాసిన పత్రిక 8వ వచనం 7వ వచనం 8వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకి విరోధమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఏంటండి? పరమతండ్రికి ఇష్టమైంది కాదు, విరోధమైందంట. అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు. అది ఎలోహిం ధర్మశాస్త్రం ధర్మానికి లోబడదు. ఏ మాత్రమును లోబడలేదు. ఏ మాత్రం కూడా లోబడలేదు. శరీరానుసారమైన మనసు, శరీరం యొక్క కోరిక, శరీరం యొక్క ఇష్టం, శరీరం యొక్క ఆలోచన అనేది సర్వోన్నతుని యొక్క మాటకు లోబడదు, లోబడనేది కాగా శరీర స్వభావం గలవారు ఎలోహిని సంతోషపరచనేరదు. శరీర స్వభావం గలవారంట ఎలోహిని సంతోషపరచనేరడు. అందుకనే ఆ రక్త మాంసంలో సర్వోన్నతుని రాజ్యం చేరవు. ఆయన సంతోషపరిస్తేనే ఆయన యొక్క ఆ రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. స్తోత్రం. ఎందుకు చేరవండి? ఈ రక్త మాంసంలో ఎలోహిని రాజ్యాన్ని ఎందుకు చేరమంటున్నాడు? నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించి శరీర స్వభావం కలిగి ఉంటే ఆయన నీ అందు సంతోషపడడు. నీ అందు సంతోషపడితే, నీ అందు ఆయన ఆనందిస్తేనే నీకు ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. అందుకనే నువ్వు నీ అందు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు సంతోషపడాలంటే నువ్వేం చేయాలి? ఈ శరీరంతోనే ఆత్మక్రియను జరిగించాలి. సపరేట్గా ఇంకొకటి రాదు. సపరేట్గా ఏమన్నా ఇంకొక శరీరం ఉందా? రాదు. కాబట్టి నీకున్నటువంటి ఈ రక్త మాంసములతోనే సర్వోన్నతుని సంతోషపెట్టగలిగితే, ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటే, ఇక్కడ చాలా ఇంకొక మాట చెప్తున్నాడు చూడన్నా. ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల 9వ వచనం. ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. శరీర స్వభావం కలవారు కారు. ఎవరైనను మెస్సియా ఆత్మ లేనివారైతే, ఎవరైనను మెస్సియా ఆత్మ లేనివాడైతే వారు ఆయన వారు కాదు. వారు ఆయన వారు కాదు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనము ఎవరి ఆత్మను కలిగినాం? ఇప్పుడు ఎవరి ఆత్మను కలిగినామండి? మెస్సియా యొక్క ఆత్మను కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము మెస్సియాలో నుండి వచ్చిన స్తోత్రం. ఆయన మరి ఆయన యొక్క శరీరంతో మనం ఏమైందంటే అవయవమై అంటే పార్ట్స్ అవయవాలై ఉన్నాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. చదువు ఇంకా. ఆత్మ లేని వారైతే ఆయన వారు మెస్సియా మీలో ఉన్న ఎడల మెస్సియా మీలో ఉన్న ఎడల ఈ శరీరం పాప విషయం
మీ శరీరము ఏమైందట? పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి ఆశీర్వాదం లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మృతులలో నుండి యెషువా మెస్సీయను లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చావునకు లోనైన మీ శరీరములను ఏం చేస్తారట? తన ఆత్మ ద్వారాగా సర్వోన్నతుడు సమర్థుడు ఆయన జీవింపజేయడానికి. అంటే ఈయన శరీరం నశించిపోయి క్షయమైన శరీరం తీసివేసి క్షయమైన శరీరము పోయి అమర్త్యతను, ఈ మధ్యమైనటువంటి శరీరం ఒక క్షణంలో, ఒక రెప్పపాటు సమయంలో అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఆ అమర్త్యతను ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఈయన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడానికి సర్వోన్నతుడు సమర్థుడు. దానికి నువ్వు మరి ఎలా జీవించాలి? ఆత్మ స్వభావం కలిగి. శరీరానుసారంగా జీవించడానికి నువ్వు శరీరానికి రుణస్థుడు కాదని చెప్తున్నాడు సర్వోన్నతుడు. మునుపు మనసు యొక్క కోరిక చొప్పున నడుచుకున్నావు, మునుపు శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకున్నావు, ఎలోహింకు ఉగ్రతకు పాలయ్యను. ఇప్పుడైతే ఆయన రక్షించాడు. ఇప్పుడైతే నేనేసిందండి నేను ఆయన కాపాడుకున్నాడు. పరమతలేని స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 25వ వచనం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. ఎక్కువ సౌందర్యమే మనసు అందరికీ. ఎందుకంటే నేను అందంగా ఉండాలి అనే ఆలోచనే ఉంటుంది. ఉండదండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సర్వోన్నతుడు నిన్ను సృజించాడు పవిత్రంగా. ఆయన చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? పవిత్రంగా, యథార్థవంతంగా నిన్ను ఆయన చేశాడు. అయితే శరీరంలో వివాదం లేక, శరీరంలో ఏం లేదు, వివాదం లేక, అవయవములు ఒకదానినొకటి ఏకంగా పరామర్శించులాగున ఎలోహిం తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. అవయవములన్నీ శ్రమ పడుతున్నాయి. కానీ ఒక అవయవం మీలో శ్రమ పడుతున్నాడంటే ఇప్పుడు మీ యొక్క శరీరంలో కన్నుకు బాధ కలిగింది. పరమతని స్తోత్రం. హల్లెలూయా. మీ శరీరంలో కన్నుకు బాధ కలిగింది అనుకో, ఇక్కడ ఉన్నటువంటి కంటి దగ్గరకు వస్తాయి. అది ఒక్క అవయవానికి బాధ కలుగుతున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఏమైతుందంటే శ్రమపడాల్సి వస్తుంది. పరమతని స్తోత్రం. ఒక అవయవము ఘనత నొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఒక అవయవం ఘనత నొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో సంతోషించును. అటువలే మీరు మెస్సీయా యొక్క శరీరమై ఉండి
మీరు ఎవరి శరీరమై ఉన్నారు? మెస్సీ యొక్క శరీరమై ఉన్నారు. అందుకనే మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవరైతే ఆలయమును పాడు చేస్తారో వారిని ఎలోహిం పాడు చేయనని వాక్యం చదివిస్తుంది కదా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:16 కదా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:16 మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారని ఎలోహిం ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవరైనా ఎలోహిం ఆలయమును పాడు చేసిన యెడల వారిని ఎలోహిం పాడు చేస్తారు. అంటే అక్షయత ధరించుకోలేక క్షయతనే ఉంటుంది. అంటే క్షయమైనది ఎప్పుడు కూడా నాశనంలోకి వెళ్ళిపోతుంది. మరి నాశనం కావాలని అంటే క్షయమైన శరీరం కావాలనుకుంటే ఏ రీతిగా నడుచుకుంటావు? అక్షయమైనటువంటి శరీరాన్ని నువ్వు ఆశిస్తే ఆత్మ స్వభావం కలిగి నడుచుకోమంటున్నాడు. ఆత్మ స్వభావం. ఎందుకంటే మెస్సియా యొక్క శరీరమై ఉండి మీరందరూ ఏమైనాడు? అటువలే మీరు 12:27 అటువలే మీరు యాషువా యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవాలు అంటే వేరు వేరు పార్ట్స్ అయి ఉన్నారు. మీకు స్తోత్రం. ఎందుకు వేరు వేరు పార్ట్స్ అన్నాడంటే తండ్రి, ఒకళ్ళేమో విశ్వాసి, ఒకళ్ళేమో ప్రవక్తలు, ఒకళ్ళేమో బోధకులు, ఒకళ్ళేమో అద్భుతాలు చేసేవారు, ఒకళ్ళేమో ఏంటి స్వస్థత చేసేవారు, ఒకళ్ళేమో ఉపకారం చేసేవారు, ఒకళ్ళేమో ప్రభుత్వం చేసేవారు, ఒకళ్ళేమో భాషలు చెప్పి, ఒకళ్ళేమో భాష యొక్క మాటలు అర్థాలు చెప్పి, ఒకళ్ళేమో కళలు కనేవారు, ఒకళ్ళేమో ఆ కళల యొక్క భావాన్ని తెలియజేసేవారు. ఇన్ని అవయవాలుగా ఆయన చేశారు. అందరూ కూడా మరి ఒకటే, వేరే కాదు. నువ్వు భాష మాట్లాడుతున్నావని నువ్వు అతిశయించడానికి వీలేదు, నువ్వు ప్రవచనం చెప్పినవని అతిశయించడానికి వీలేదు, నువ్వు ప్రవచనం చెప్పలేదని నేను చిన్న చూడడానికి ఉందా? అవకాశం లేదు. ఏమైనా సహోదరుడా, శరీరం యొక్క కోరిక చొప్పున నడుచుకునక ఆత్మ యొక్క కోరిక చొప్పున జీవించు, ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు క్షయతను విడిచి, ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏమైంది? క్షయతను విడిచి అమర్త్యతను ధరించుకుంటారు, అక్షయతను ధరించుకుంటారు. అక్షయతను ధరించుకోవాల్సిన ఆ సమయం అందు సర్వోన్నతులు ఇచ్చి ఈ హీనమైన శరీరాన్ని మహిమ శరీరంగా పొందింపజేస్తాం, మార్పు చేస్తాం, మార్పు మరి నీకు అనుగ్రహిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకేం చేస్తారండి? మీరెవరైనా ఇప్పుడు సర్వోన్నతుని యొక్క ఆలయమై, అంటే మీ శరీరం కూడా ఏమైంది? ఇప్పుడు ప్రభుత్వానికి నిలయం. మీ శరీరం ఆయనకు ఆలయం. ఇప్పుడు ఈ ఆలయానికి అపవిత్రం వస్తారు రాగలుగుతావా? ప్రభుత్వానికి స్తోత్రం. మరి నీ ఆలయము అపవిత్రంగా ఉన్నది, చూసుకో. దీనికంటే గొప్పది నీ శరీరం. ప్రభుత్వానికి స్తోత్రం. ఈ కట్టడాల కంటే గొప్పది. ఈ కట్టడాలలో పర్వతాన్ని నివసించడు. ఎక్కడ నివసిస్తున్నాడు? ఎక్కడ ఎక్కడ నివసిస్తున్నాడు? హృదయమందు. నీ హృదయమందు పర్వతండి నివసిస్తానని చెప్పాడు. నీ హృదయమే ఎలోహిం యొక్క ఆలయం. పర్వతాన్ని నీ స్తోత్రం. హల్లెలూయా. మరి పరమతండ్రి నీలో నివసించాలంటే ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి ఈ శరీరాన్ని. అందుకే దీన్ని పాడు చేసే వాళ్ళు పర్వతాన్ని పాడు చేస్తారు. ఈ శరీరాన్ని పాడు చేసే వాళ్ళు ఏం చేస్తుందా? కాబట్టి వెర్రి చూపులతో పాడు చేసుకోవద్దు.
వెరీ ఆలోచనతో పాడు చేసుకోవద్దు. చెడు తలంపులతో ఈ యొక్క శరీరాన్ని పాడు చేసుకోవద్దు, ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు. తర్వాత చట వ్యసనాలతో ఈ శరీరాన్ని పాడు చేసుకోవద్దు. మద్యపానంతో శరీరాన్ని పాడు చేసుకోవద్దు. మద్యపానాశక్తులు అనేక మంది ఉన్నారు, శరీరాన్ని పాడి కుళ్ళు పట్టుతున్నారు. లోపల ఉన్నటువంటి అవయవాలు ఆగి తాగి 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 తాగి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుని బట్టి వారు ఏం ఆశిస్తున్నారు? అందుని బట్టి ఏం ఆశిస్తున్నారండి? అమర్త్యతను ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి స్తోత్రం. ఈయన శరీరంగానే నశించుకోతుంది. మహిమ శరీరంగా మార్చబడాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ప్రభుత్వానికి స్తోత్రం. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణ కావద్దు. ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మీరు ఆత్మానుసారంగా జీవించబోతులైతే క్రమంగా నడుచుకున్నట్టు. ఏం చెప్తున్నాండి? ఏం చేయాలి? క్రమముగా నడుచుకోవాలి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అటువంటి స్థితిని పరమతండ్రి ఆత్మ చేత మనల్ని నడుచుకున్నాడు. ఇంకొక మాట, చాలా స్పష్టమైన మాట ఉన్నది. ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట అంటే క్షణకాలమైనటువంటి పంట. అది కొంతవరకు ఉండేది, శాశ్వతంగా ఉండేది కాదు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఆత్మను బట్టి నిత్య జీవమను పంట కోయును. అందుకని ఏది విత్తుతావో దానిని నీవు బలంగా పోస్తావు. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో నువ్వు విత్తేటువంటి విత్తనం మరి శ్రేష్టమైనదిగా ఉండాలి. కాబట్టి దాన్ని మీకు స్తోత్రం. అంటే విత్తేటువంటి విత్తనం అంటే ఏంటంటే నువ్వు నడిచేటువంటి నడక. విత్తనం పోయి పొలంలో గింజలు పట్టడం కాదు. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాగ నడుచుకుంటావో నీ పిల్లలు అలాగే నడుచుకుంటారు. కాబట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఎలాగైతే ప్రవర్తిస్తావో అలాంటి ఫలాన్ని అక్కడ వస్తావు. ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే వారి క్రియ చొప్పున సర్వోన్నతుని దగ్గర దాన్ని ఉంది. కాబట్టి నువ్వు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించడానికి ఏం చేయాలంటే పరిపూర్ణత సాధించాలి. కృపా తండ్రి మనకందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించిన దాక అందరూ మోకరించిన ప్రార్థన లేదా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నత సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశమున సముద్రమును సమస్తం చేసిన మా తండ్రి గొప్ప తండ్రి ఆశీర్వాదమేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు గడిచిన పరిపూర్ణుడ పరిశుద్ధమైన తండ్రి నీకే మహిమాకర్త ప్రభావాలు ఆరంభిస్తున్నాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యులకు తండ్రి సమాధానకర్త బలవంతుడు నీ ఆశీర్వాదమేసయ్యకు స్తోత్రం. అద్వితీయమైనటువంటి ఆహ్వా ఎలోహిమునకు స్తోత్రం. అయా పరిపూర్ణమైన తండ్రి నీకు స్తుతి ఆనంద తెలుస్తున్నాం. పరిశుద్ధాత్మ
నా తండ్రి ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణత మేము సాధిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి, మన్నించండి. మీకు సంతోషకరంగా మేము జీవించడానికి సహాయం తెచ్చండి. ఇదిగో ఆయన మా యొక్క కోరిక చొప్పున, మా ఇష్టం చొప్పున, శరీరం యొక్క మనసు యొక్క కోరిక చొప్పున మేము నడుచుకుంటే దయచేసి మమ్మల్ని మన్నించండి. అయినా నీ ఇష్టానుసారంగా మేము జీవించడానికి సహాయం తెచ్చండి. నీకు ఇష్టమైనటువంటి కుమారుడిగా మేము బ్రతుకు సహాయం తెచ్చండి. నేను సంతోషపెట్టే వారుగా మేము బ్రతుకు సహాయం తెచ్చండి. మీరు మాలో నివసిస్తున్నారని మేము ఎరుగునట్లుగా మీ కృప దయచేయండి తండ్రి. మా అవయవాలను తండ్రి ఆయన మా యొక్క ఆలయములుగా మీరు మార్చుకున్నారు తండ్రి. నాయన స్తోత్రములు. మా అవయవాలను తండ్రి ఆయన మేము పాడు చేసుకోకుండా మీకు కృపను మాకు తోడుగా ఉంచి మనందరినీ మీ కృప చేత భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మీ మర్తన ఆలయములను పాడు చేస్తున్నారో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మారమనసు కలగజేసి వారి అవయవాన్ని పరిశుద్ధపరచుకునేటువంటి ఘనత మీరు వారికి మాకందరికీ దయచేసి మరి నా తండ్రి మా యొక్క సహోదరుడు నా తండ్రి ఆయన మీకు సంపూర్ణ స్వస్థత మీరు కలుగు చేయండి. అనేక మంది నా తండ్రి నాయన నీ పాద సన్నిధానంలో నా తండ్రి నాయన ఇదిగో మరి వాడబడుచున్నటువంటి నీ కుమారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా అయా సంపూర్ణమైన ప్రదేశానికి అయా మీరు నడిపించి ఆస్వాదించి మీరే మహిమ పొందమని నా సరైన పరిశుద్ధుడైన ఆశీర్వాదం స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షబాష్ షలోమ్, షబాష్ షలోమ్. అందరికీ షబాష్ షలోమ్.